Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. కొంతమందికి ఇంటి పేరుకు బదులు వాళ్ళు చేస్తున్న యొక్క సేవా సంస్థల పేర్లే ముందు వస్తూ ఉంటాయి. ఆ పేరుతో పిలిస్తేనే వాళ్ళ పరిచయం, ఇంటి పేరు మర్చిపోయే పరిస్థితి వస్తూ ఉంటుంది. అది ఎక్కడో కొంతమంది తగులుతుంది భగవంతుడి దయ వల్ల. ఆ సేవా సంస్థల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కమిటెడ్గా చేస్తున్నటువంటి సేవ పట్ల ఆ పేరుతో పిలిస్తేనే అందరికీ కూడా సుపరిచితులుగా అనిపిస్తూ ఉంటారు మామూలుగా కూడా. అలాంటి వ్యక్తి సహృదయులు, గౌరవనీయులు, సేవా తత్పరులు, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మురళి గారిని ఈరోజు మా జీకే డిజిటల్ న్యూస్కి ఇంటర్వ్యూ వస్తుందిగా కోరగానే ఆయన మనకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తున్నాం. మురళి గారిని ఇంటి పేరుతో కన్నా గోసంరక్షణ మురళి గారు, ప్రేమాలయం మురళి గారు, ఇక వృత్తిరీత్యా ఎయిర్ వింగ్స్ మురళి గారు అంటేనే చాలామందికి గుర్తొస్తూ ఉంటుంది. ఆయన అలాగే పిలువబడుతున్నారు. మరి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుతో సమానంగా సేవా సంస్థలు కూడా ఆ పేరును ఆపాదిస్తున్నారంటే ప్రజలందరూ పెట్టుకున్నటువంటి పేరు. ప్రజలందరూ పెట్టుకోవాలంటే అంత తేలికమైన విషయం కాదు, చాలా అరుదుగా జరుగుతాయని సంఘటనలు. చెప్పండి మురళి గారు, అసలు మీ నేపథ్యం ఏంటి? నా పేరు మునగాల నాగవెంకట మురళీకృష్ణ. ఇక్కడే నా ఎడ్యుకేషన్ అంతా ఏలూరులోనే జరిగింది. ఇక్కడ బీకామ్ చదువుకున్న తర్వాత లా చదువుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం అని హైదరాబాద్కి వెళ్ళాను. హైదరాబాద్లో చేస్తున్నప్పుడు నాన్నగారు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న మేనేజర్గా పనిచేసేవారు. ఆర్థిక పరిస్థితి బాగుండలేకపోవడం వలన నేను మళ్ళీ బిజినెస్లోకి రావడం జరిగింది. అలాగే ఏలూరుకి వచ్చాను. ఏలూరుకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. అక్కడి నుంచి అనేక రకాల సేవా సంస్థల్లో ఉంటూ సేవలు అందిస్తూ కమిటెడ్గా పనిచేస్తున్నాను సార్. ఆర్థిక పరిస్థితి బాగోలేదని మరి వ్యాపారంలో వచ్చిన తర్వాత మరి వ్యాపారానికి సంబంధించి ఆ సమయాన్ని మరి సేవా సంస్థలు కూడా ఎలా ఎంత కేటాయించగలిగారు? అది కూడా చెప్పాలంటే దైవదత్వమేనండి. నాకున్న టైంని చాలా చక్కగా ఉపయోగించుకుంటాను. ఆ టైంని కొంత వ్యాపారం, కొంత అప్పుడప్పుడు మనం సర్వీస్ చేసుకుంటూ నెమ్మదిగా వచ్చి ఆ తర్వాత నా సర్వీస్ని ఎక్స్పాండ్ చేసుకున్నాను. ఫస్ట్ బిజినెస్లో ఉన్నప్పుడు కొంచెం బిజినెస్ ఎక్కువ చూసుకునేవాడిని, కొద్దిగా అప్పుడప్పుడు వచ్చేవాడిని. అలా నాకు అటాచ్మెంట్ పెరిగిపోయింది సర్వీస్ మీద. అలా చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు కూడా ఇంకా మీరు అదే భావంతో, అదే ఉత్సాహంతో, అదే ఓపికతో అప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. 56 ఏళ్ళకే నేను బిజినెస్ నుంచి బయటకు వచ్చేసాను సార్. అప్పటి నుంచి చివరి ఆఖరి గంట వరకు కూడా నేను సర్వీస్లోనే ఉండాలని నా మెయిన్ యాంబిషన్ సార్. ఇప్పుడు మీ వ్యాపారం ఎవరు చూసుకుంటున్నారు? నా వ్యాపారం 2019లో పూర్తిగా ఆప్ చేసేసానండి. ఎవరు పిల్లలు కూడా చేయనున్నారు. దాంతో అది క్లోజ్ చేసి జిఎస్టీ కూడా సరెండర్ చేసేసాను సార్. ఏ వ్యాపారం ఉండదు? నేను ఎలక్ట్రికల్ పంచాయతీరాజ్ R&Bకి సప్లయర్ అండి. నేను ఎందుకంటే సేవా కార్యక్రమాల్లో ఉండాలి, సమయం కేటాయిస్తున్నా సరే ఎందుకనో ఇంకా బిజినెస్ వద్దు, ఇక్కడ వరకు మనకి బాగానే ఉంది, చాలు అనేది కూడా ఆ పరమాత్ముడే ఇచ్చాడు. కుటుంబ పరంగా ఇప్పుడు నిలదొక్కున్నారు, ఆర్థిక పరంగా అన్ని నిలదొక్కున్నాను సార్. ఐఎమ్ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్ అంటే. ఓకే, ఇప్పుడు ప్రేమాలయానికి కార్యదర్శిగా ఉన్నారు మీరు. ప్రేమాలయానికి ఎప్పటి నుంచి కార్యదర్శిగా మీరు సేవలు? నేను 1997లో ప్రేమాలయం స్టార్ట్ చేయడం జరిగిందండి. అప్పటి నుంచి వన్ ఆఫ్ ది పిల్లర్ నేను. కానీ 2011లో కార్యదర్శిగా చేపట్టి అప్పటి నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు అందరూ సహకారంతో చేయగలిగాను సార్. ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా, హైజీనిక్గా, వాలంటరీగా చేసే ఈ ప్రేమాలయం ఆర్గనైజేషన్ నాకు చాలా ఇష్టం అండి. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు వృద్ధులు? ఇప్పుడు ప్రస్తుతం 52 మంది ఉన్నారండి. అందరికీ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళని, క్యాస్ట్తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేని వాళ్ళని తీసుకుని, కానీ హిందూయిజంలోనే దాన్ని నడుపుతున్నాం సార్. ఎవరు ఏ మతం ఉన్నా సరే తీసుకుంటాం, కానీ హిందూ మతంలోనే ఉండాలి. అలాగే ఉదయం సాయంత్రం సూర్యోదయానికి సూర్యాస్తమానికి సూర్యహోమం అందరూ కలిసి చేస్తారండి. చక్కగా 2 గంటలు గాయత్రి చేసుకుంటారు, 2 గంటలు మెడిటేషన్ చేసుకుంటారు. మిగతా పనులు వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. వాళ్ళ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నర్సు కానీ, మేనేజర్ కానీ, వంట మనిషి, పనిమాళ్ళు, ఆయాలు అందరూ కూడా మా దగ్గరికి ఒకసారి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఇల్ హెల్త్ అయితే బెడ్ రిన్ అయినా సరే మా ప్రేమాలయమే చూస్తుందండి. వాళ్ళకి ఏ రకమైన ఇదైనా హాస్పిటలైజేషన్ ఎంత ఖర్చు అయినా ప్రేమాలయం భరిస్తుంది. దీనికి అందరికీ కూడా
ప్రజల యొక్క సపోర్ట్ అండి. అనేక మంది డోనర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు బ్లడ్ అయితే చేర్చుకోరు మామూలుగా. వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు మటుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలండి. యాక్టివ్గా ఉన్న వాళ్ళని అయితే జాయిన్ చేసుకుంటాం. ఏజ్ లిమిట్ ఉంది సార్, 60 ఏళ్ళు దాటిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం సార్. రీసెంట్గా ఒక 2 ఏళ్ల క్రితం 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ అయిన తర్వాత, అంటే మేము 90 ఏళ్ళు స్టార్ట్ చేసినప్పుడు భర్త లేని భార్యకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందనే ఆలోచనతో తీసుకున్నామండి. అప్పుడు ఓన్లీ ఆడవాళ్ళని తీసుకున్నాం. 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ జూబ్లీలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే భార్య లేని మగవాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో మగవాళ్ళని కూడా తీసుకోవడం మొదలుపెట్టామండి. అలాగే ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఏమీ లేని వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, వాళ్ళని కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఈ మధ్యనే ఒక దాదాపు 14 రూములు డార్మెంటరీ తయారు చేసే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ని తయారు చేయడం జరిగింది. 2023లో దాన్ని ఓపెనింగ్ చేసాం. చాలా చక్కగా నడుస్తుంది సార్. లిఫ్ట్ సౌకర్యం ఉంటుందా? లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది సార్. వాళ్ళకి అందించాలని ఫుడ్ అందించడానికి కూడా ఈజీగా ట్రాలీలో తీసుకెళ్ళి వాళ్ళకి అందించడానికి కూడా ఏర్పాట్లు చేస్తాం. ప్రతి చోట కూడా ఈ స్లాబ్లు పెట్టేసి వాళ్ళకి ట్రాలీలో తీసుకెళ్ళడానికి అనువుగా చేస్తాం సార్. ఇప్పుడు రూమ్స్ ఇవ్వడానికి, డార్మెంట్లో ఉండడానికి ఏంటి వేరియేషన్, ఏ రకంగా గుర్తిస్తారు మీరు? అంటే మస్ట్ స్టార్ట్ చేసింది డార్మెంటరీ అండి. అందరూ కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి. కలిసి ఉన్నప్పుడే వాళ్ళకి సంతోషంగా ఉంటారని ఆలోచించాం. కానీ ఇప్పుడు ఇద్దరిని జంట తీసుకునేటప్పుడు డార్మెంటరీలో ఉంటే కొంచెం ఇబ్బందులు కలుగుతాయని రూములు కట్టామండి. ఆ రూముల్లో కూడా ఇప్పుడు చాలా మనం వాళ్ళని వెరిఫై చేసి, చాలా బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసిన తర్వాతే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా మా టీవీఆర్ గురూజీ, వెంకటేష్ గురూజీ గారు ఈ మగవాళ్ళని కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకునే విషయంలో ఆయనే ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు సార్. వెంకటేష్ గారు ఇప్పుడు వెంకటేష్ గురూజీ గారు అధ్యక్షులుగాను, నేను కార్యదర్శిగాను, ఇంకా 14 మంది కమిటీ సభ్యులుగా ఉన్నారండి. ఎమినెంట్ పీపుల్ ఇన్ ద ఏలూరు. మొత్తం అందరూ కలిపి చేస్తారు. ఇప్పుడు డోనర్స్ బాగానే ఉన్నారండి. డోనర్స్ ఉన్నారు సార్. ఏదైనా కావాలని మన బోర్డు మీద పెట్టంగానే ఎవరో ఒకరు డొనేషన్ చేస్తారు. ఇక్కడ కూడా ఒకరోజు భోజనానికి 3,000 రూపాయలు ఎవరైనా డొనేట్ చేయాలంటే ప్రతి సంవత్సరం వాళ్ళ బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, ప్రసాదం కానీ ఇవ్వాలంటే 8,000 రూపాయలు తీసుకుని ప్రతి సంవత్సరం వాడికి వాట్సాప్ ద్వారా, లెటర్ ద్వారా, ఒకరోజు ఫోన్ ద్వారా తెలియజేస్తాం. వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ మామలకు కానీ, ఆ పెద్ద వృద్ధులకి వడ్డించి వెళ్తారండి. దానికి వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. వచ్చిన దాతలంతా కూడా మళ్ళీ ఏమైనా కావాలని అడుగుతూ ఉంటారు. మనకు కావాల్సిన చెప్తే అవి కూడా వాళ్ళు అమర్చుతూ ఉంటారు. లేదు సార్, చక్కగా వాళ్ళకి అంతగా జరుగుతూ ఉంది. అంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏ రకమైన ఫండ్ తీసుకోమంటే వాళ్ళ ఏ రకమైన ఫండ్ కానీ ఇంకేదైనా సరే తీసుకోం, అంతా డోనర్స్ ద్వారా జరుగుతాం సార్. డాక్టర్ ఉన్నారండి. మనకి ఏలూరులో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్స్ అందరూ, ప్రతి డాక్టరు ప్రమాణి అంటే చాలా గుర్తింపు పొందిందని వాళ్ళ ఓపీలో పేషెంట్ల కన్నా ముందు ప్రమాణం వచ్చిన సభ్యులనే ముందు చూస్తారండి. మా బెనిఫిషియర్స్ని ఫస్ట్ చూస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మందులు కూడా ఇస్తారు. ప్రతి డాక్టరు, ఏ సబ్జెక్ట్లో అయిన డాక్టరు మా ప్రమాణానికి వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. ఒక క్వాలిఫైడ్ నర్స్ ఉందండి, ప్రతిరోజు అబ్జర్వేషన్లో ఉంటారు. వాళ్ళకి బీపీ, షుగరు అవన్నీ నోట్ చేయటం, అవన్నీ నేను అబ్జర్వ్ చేయటం. ఈ మందులన్నీ కూడా సుమారుగా 8 సంవత్సరాల క్రితం అపోలో ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి సంతకం చేసిన తర్వాత ప్రతి నెల సుమారుగా 25,000 నుంచి 30,000 రూపాయల వర్త్ ఆఫ్ మెడిసిన్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖుల్లో వస్తాయండి. అవి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ కావాల్సిన ఒక ఎక్సెల్లో తయారు చేసి వాళ్ళు పంపిస్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా పంపిస్తున్నారు. అట్లాగే ఈ అపోలో ఫార్మాస్యూటికల్ ఇండియాలో 181 యూనిట్స్కి ఇట్లాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్కి ఇస్తున్నారు. దాంట్లో ద బెస్ట్ ప్రమాలయం అని 1 lakh క్యాష్ అవార్డు కూడా మనకి ఇచ్చారండి. ఇదంతా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ సార్. ఇప్పుడు మురళి గారు సొంతగా ప్రేమాలయంలో వృద్ధి అయిన తర్వాత కేవలం డబ్బు లేని వాళ్ళే అనేది ఉండరు, అక్కడ డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కేవలం డబ్బు లేని వాళ్ళని, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. అలాగే వీళ్ళు అంతిమ సంస్కారానికి కూడా చాలామంది ఇప్పుడున్న సొసైటీలో ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు రావట్లేదు. అట్లా రాని వాళ్ళని అడిగిన కోరిక ప్రకారం కొంతమంది గోదావరిలో నిమజ్జనం చేయమంటారు, కొంతమంది కృష్ణలో చేయమంటారు. దీనికి మా మానవతా ఆర్గనైజేషన్ ద్వారా ఆ వ్యాన్ తీసుకొచ్చి వాళ్ళని తీసుకెళ్ళి, అంటే వాళ్ళని అంతిమ సంస్కారం చేయడానికి కూడా వాళ్ళు రాని పరిస్థితులు ఏర్పడ్డాయండి ఇప్పుడు. అట్లా వాళ్ళు రాని వాళ్ళని నేనే నా సొంత ఖర్చుతో వాళ్ళని దహనం చేయటం జరుగుతుంది సార్. ఇది మంచి సాంప్రదాయం కాదు కదా.
వారసులు రాకుండా ఉండడం అనేది కాదండి. తప్పు కదా. కానీ వాళ్ళు కూడా మనం ఫోన్ చేసి చెప్పినా కూడా మాకు ఖాళీ లేదు, మీరే ఆ కార్యక్రమాన్ని చేసేయండి. చాలామంది ఇంచుమించుగా 52 మందిలో, అంటే ఇప్పుడున్నది 52 మంది, వీళ్ళల్లో ఒక 90% వాళ్ళని చూడటానికి కూడా రారండి. మనం ఫోన్ చేసి ఇప్పటికి బాగాలేదు, మీరు వచ్చి చూడాలనుకుంటున్నా, ఇవి చూడమంటా కూడా వస్తామండి, మాకు ఖాళీ లేదండి అంటారండి. అట్లాంటి పరిస్థితులు సమాజంలో ఏర్పడ్డాయండి. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళందరితో నేనే మాట్లాడుతూ ఉంటాను. చాలా బాధాకర విషయం అండి ఇది. ఎలా దీని రూపుమాపడానికి ఏం మరి ప్రేమాల నుంచి సందేశం ఏంటి? ప్రేమాలయంలో తగ్గాలి కానీ పెరగాలంటారు, తగ్గాలంటారు వృద్ధులు? ప్రేమాలయమే ఉండకూడదు, అంటే ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండకూడదండి. ఎప్పుడైతే పిల్లలు వాళ్ళంటే వాళ్ళు చూసుకోగలిగితే ఈ ప్రేమాలయం కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లు కానీ ఉండాల్సిన అవసరమే లేదు. అలాగే కొడుకులు ఉన్న వాళ్ళని మేము తీసుకోమండి, కూతుళ్ళు ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటాం. కొడుకులు ఉన్న వాళ్ళని వస్తే మా గురూజీ చక్కగా కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళని. మీ తల్లిదండ్రులు మీరే చూసుకోవాలి, ఇది బాధ్యత అని చాలా చక్కగా వాళ్ళకి విపులంగా చెప్తారు. ఒకళ్ళిద్దరు వద్దండి అని తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మిగతా వాళ్ళు అసలు కేర్ చేయకుండానే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇది సమాజంలో మార్పు రావాలి. అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి కూడా అనుబంధం పెరగాలి. వాళ్ళలో ఎఫెక్షన్ పెరిగితేనే కానీ ఇది రూపుమాపడానికి అవకాశం లేదు సార్. అంటే మీరు ప్రతి సంవత్సరం పేరెంట్స్ డే లాగా వాటిలాగా ఇక్కడ ఉన్నటువంటి 52 మంది 53 మందికి సంబంధించిన బంధువుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళని రప్పించడం కానీ, వాళ్ళ ద్వారా మధ్యలో ఈ సెలబ్రేషన్ చేయడం ప్రయత్నం ఏమైనా చేశారు ఎప్పుడైనా? చేసామండి. సెలబ్రేషన్స్ కంటే ఎవ్రీ ఇయర్ వార్షోత్సవాలు చేస్తాము. వార్షోత్సవాలు వీళ్ళందరినీ పిలుస్తామండి. కానీ చాలా కొద్దిమంది, ఒక 10-15 మంది మించి రారండి. మిగతా వాళ్ళు ఎవరో అసలు నో వేకన్సర్ లాగా మాకు సంబంధం లేనట్టుగా ఉంటారు సార్ చాలామంది. ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ ప్రకారం మీరు అన్ని రకాలుగాను వాళ్ళ దగ్గర అండర్టేకింగ్ తీసుకుంటారు? అన్ని తీసుకుంటాం సార్. ఒక మనిషిని జాయిన్ చేయాలంటే ఇద్దరు ఇండెమ్నిటీ బాండ్ ఇవ్వాలండి. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఇండెమ్నిటీ బాండ్ అంటే వాళ్ళు డబ్బులే ఇవ్వక్కర్లా. వాళ్ళు ఎప్పుడైనా హాస్పిటలైజేషన్ అయినప్పుడు వాళ్ళ పక్కన అసిస్టెంట్లుగా ఉండడానికి కావాలి. ఎందుకంటే 52 మంది ఉన్నారు. అలాగే కరోనా లాంటి ప్రాబ్లం వస్తే అంతమంది అసిస్టెంట్లు మా దగ్గర ఉండరు. అందుకని అదొక్కటే కోరతాం వాళ్ళని. అలాగే ఏదైనా కాంటాక్ట్ చేయాలని వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బంధువులను కూడా మేము డీటెయిల్స్ తీసుకుంటాం ఫోన్ నెంబర్లో, వాళ్ళని తెలియజేయడం కోసం. పెయిడ్ రూమ్స్ కానీ అసలు పెయిడ్ అనేది ఉండదు. 97 నుంచి ఈ రోజు వరకు పెయిడ్ అనేది లేదండి. అలాగే ఐసీ కూడా ఉందండి. ఐసీలో 12 బెడ్స్ ఉంటాయి. ఈ డైపర్స్ మార్చాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ. అంటే మా దగ్గర చాలా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెయిడ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా వీళ్ళు ఎప్పుడైతే బెడ్రిన్ అయ్యారో వాళ్ళని తిరిగి పంపించేస్తారు. ఇక్కడ మేము పెయిడ్ కాకపోయినా వాళ్ళని తిరిగి పంపించామంటే వాళ్ళని ఆఖరి వరకు, కడ వరకు, చివరి వరకు వాళ్ళని మేము చూస్తాం. అలాగే డైపర్స్ మార్చడానికి కూడా మా స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరూ సహకారంతో మెయిన్ ఆఫీస్ స్టాఫ్ కానీ, అలాగే వంటవాళ్ళు కానీ, పనివాళ్ళు కానీ, ఆయాలు కానీ, వీళ్ళ సహకారం మనం ఇచ్చేది చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నాం. అయినా వాళ్ళు వాలంటరీగా భక్తితో వాళ్ళకి సేవ చేయాలనే వాళ్ళు మాత్రమే వచ్చి చేస్తున్నారు కాబట్టి మనం ఈ ప్రమాణాన్ని నిర్వహించగలుగుతున్నాం సార్. చాలా మందిలో మానవత్వం ఇంకా అలాగే ఉందండి. 100% ఉంది. చాలా మందిలో ఉంది. చాలామంది, కొంతమంది అమౌంట్ ద్వారా పే చేసేవాళ్ళు, సరుకులు ఇచ్చేవాళ్ళు, అలాగే సర్వీస్ చేసేవాళ్ళు, ఇట్లా అనేక మంది ఉండటం వల్లనే అది చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వృద్ధురాలను చూడాలంటే చాలా కష్టపడుతున్నారు. అట్లాంటిది 52 మందిని చూడాలంటే ఎంతో కష్టం. వీళ్ళందరి సహకారం వల్లనే మేము ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం సార్. ఇప్పుడు ఈ భోజన వ్యవస్థలో వాటిలో అప్డేట్గా మీరు ఇప్పుడు పూర్వంలా కాకుండా ఏ రకంగా దాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు ప్రేమాలయం? ఉదయం బ్రేక్ఫాస్ట్తో సహా ఒక 6 రోజులు ఇడ్లీ అండ్ ఉప్మా అంటే 4 రకాల ఉప్మాలు ఉంటాయండి. అలాగే ఆదివారం నాడు ప్రతి ఐటెము ఒక్కో ఆదివారం ఒకటి, అంటే పూరి కానీ చపాతీ కానీ అన్ని దోశలు ఎవ్రీథింగ్ అక్కడ ఉంటాయి సార్. ఇది లేదు అని బయట నుంచి తినాలి అనే ఆలోచన లేకుండా చేస్తాము. అట్లాగే 7 days మెనూ ప్రోగ్రామ్ ఉంటుందండి, మండే నుంచి సండే వరకు. ఆ 7 రోజులు కూడా సీజనల్ కూరగాయలు, అలాగే అకేషనల్గా వచ్చే కూరగాయలను కూడా కలిపి చేస్తాము. ఏదైనా ఆ ప్లాన్ మారకూడదు. 7 days అయిన తర్వాత మళ్ళీ మండే స్టార్ట్ అవుతుంది. సేమ్ ప్రోగ్రామ్ అలాగే ఉంటుంది. అలాగే పొద్దున్న మిగిలిపోయిన కూరలు రాత్రికి పెట్టమండి, రాత్రికి మళ్ళీ వేరే కూర వండుతాం. అలాగే మధ్యాహ్నం 4 గంటలకి స్నాక్స్ ఇస్తామండి. స్నాక్స్ కూడా సున్నుండలు, నువ్వులుండలు, పల్లీలు, ఇట్లా అన్నీ కూడా రోజుకో రకం 7 రోజులు
7 రకాలు ఇస్తాము. 7 o'clock మళ్ళీ ఫుడ్ పెడతాము. ఇంచుమించుగా 8:30 కల్లా అందరూ పడుకుంటూ పోతారు. మళ్ళీ మార్నింగ్ 6 వరకు లేవరు. 7:30 to 8 బ్రేక్ఫాస్ట్, 12:30కి లంచ్, అలాగే 4 o'clockకి స్నాక్స్, ఈవినింగ్ 7:30కి భోజనం ఉంటుంది. ఫుడ్ కూడా ఏ రోజు ఏమి వండాలో అవి ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి మార్పు చేయటం కుదరదు. ఎవరో ఏదో వంకాయలు ఇచ్చిందని 3 రోజులు వండమండి. వంకాయలు ఉన్న రోజు ఆ ఒక్కరోజే, ఆ మిగతా ఇది కూడా వేరే ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తామండి. పూర్తి శాకాహారం, పూర్తిగా శాకాహారం అండి. ఎగ్ కూడా పెట్టమండి. ఎగ్ కూడా పెట్టరు. 97 నుంచి అలాగే నడుస్తుంది సార్. పూర్తి శాకాహారం. అట్లాగే ప్రతి వారంలో కూడా కొంతమంది డోనర్స్ స్వీట్ టు హార్ట్ చేయమంటారు. ఒకవేళ ఆ వారంలో ఎవరు చేయమనే వాళ్ళు లేకపోతే మేమే వారంలో 2 సార్లు స్వీట్ టు హార్ట్ చేస్తాము. వీళ్ళకి ప్రతి వారానికి బీపీ, షుగర్ టెస్టులు చేసి వాళ్ళందరికీ కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఇప్పుడు ఈ కిచెన్ అంతా కూడా అప్డేట్ చేశారు. అప్డేట్ చేశాం సార్. ఏ రకంగా చేశారు? మనకి సోలార్ 2020లోనే 30 kV పెట్టామండి. 32.5 kV ఉంది. రోజుకి 164 యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇదంతా కూడా గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళు రీబ్యాక్ ఇస్తారు. అది రీబ్యాక్ ఇచ్చే అమౌంట్ తగ్గుతూ ఉందని చెప్పి నేను దానికి ఈ స్టీమ్ సిస్టమ్ పెట్టానండి. వాళ్ళ భోజనం, పప్పు, కూరలు అన్నీ కూడా ఒకేసారి అయిపోతుంది. దాన్ని తాలింపు వేసుకుని మనం వడ్డించుకుంటే సరిపోతుంది. అట్లాగే పాలు కూడా దాంట్లోనే కుక్ చేయడం జరుగుతుంది. ఇడ్లీ ఒకేసారి 200 ఇడ్లీలు సుమారుగా అయ్యేలాగా ఆ స్టీమ్లో తయారైపోతుంది. ఇదంతా కూడా మన సోలార్ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. లేదంటే నెలకి 30-35 వేల రూపాయలు కరెంటుకే పే చేయాల్సి వస్తుంది సార్. ఈ ఎకనామీగా ఈ రకంగా చేస్తున్నాము, ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాం. ఇట్లాగా అంటే వీళ్ళు ఈ సోలార్ వాళ్ళు మీరే పెట్టారని డోనర్స్ ఎవరైనా ఇచ్చారా? సోలారు మేము ప్రిపేర్ చేసి ముందు 20 kV, తర్వాత ఒక 12.5 kV పెంచుకుంటూ దీనికి అందరూ కూడా డోనర్ సపోర్టేనండి. ఎవరు కూడా ఇంకా వేరే లేదు, అందరూ డోనర్స్. తలో 50,000, తలో 1,00,000 అలా పోగు చేసి దాన్ని తయారు చేస్తాం సార్. మెయిన్గా ఖచ్చితంగా ఇంత అమౌంట్ బాగా బల్క్గా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉంటారు సార్. అంటే ఇక్కడ ప్రమాణంలో గొప్ప విషయం ఏంటంటే ఏ డోనర్ ఏమి ఇచ్చినా కూడా పేరు అనేది అక్కడ రాయమంటే మా ప్రెసిడెంట్ సెక్రటరీ పేర్లు కూడా కింద ఉండదండి. ఏ సెక్యులర్ ఇచ్చినా ప్రమాలయం కమిటీ అంతే తప్ప ప్రెసిడెంట్ సెక్రటరీ పేర్లు ఉండవు. ఎవరు ఏ డొనేషన్ ఇచ్చినా, ఎంత భూరి విరాళం ఇచ్చినా కూడా వాళ్ళ పేరు ఎక్కడ పబ్లిష్ చేయడం జరగదు సార్. అలా చెప్పే తీసుకుంటాం. ఎందుకనండి? అంటే మనం ఇచ్చిన డొనేషన్ని చెప్పుకోకూడదు అనేది మా గురూజీ ఆశయం. అంటే ఆయన మనం ఇచ్చింది ఏది కూడా చెప్పుకోకూడదు, పరమాత్మను మాత్రమే చూడాలి. ఆయన తెలుసు, మన అందరికీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని చెప్తారు. సహజంగా ఏదైనా ఇస్తే ఆ మురళి గారు 2 లక్షలు ఇచ్చారనుకుంటే ఆ మురళి గారు 2 లక్షలు ఇచ్చారా, అయితే మనం కూడా ఇవ్వాలి, ఇంకో 2 లక్షలు 3 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వాలి మనం కూడా అనుకునే మనసు ఉన్నవాళ్ళు స్ఫూర్తిదాయకం అవుతుంది కదా పేర్లు ఉన్నట్టయితే. దాన్ని మీరు ఎందుకు అవాయిడ్? కానీ ఫస్ట్లో మేము ఇలా పెట్టినప్పుడు కొంచెం యాంటీ వచ్చింది. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు కూడా మా పేరు పెడితే చాలా భూరి విరాళాలు ఇస్తామని చెప్పి కూడా కొంతమంది అన్నారు. కానీ తర్వాత ప్రజల్లోనే మార్పు వచ్చింది. ఇలా పేరు లేకపోయినా సరే మనం అంటూ దాంట్లో ఒక సమిధేయం అనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు ఇస్తున్నారు సార్. ఏ పేరు ప్రతిష్ట కీర్తి ఆశించకుండా పూర్తిగా త్యాగంతో తీసుకొచ్చి అక్కడ చేస్తున్నాం ఇస్తున్నారు. మీ మీద ఉన్న ట్రస్ట్ 100% ప్రమాణం మీద ఉన్న ట్రస్ట్ అని ఉంది ప్రజలందరికీ కూడా. ఆ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు నేచురల్ గానే ఉంచుతున్నారా, మామూలు మళ్ళీ ఆర్టిఫిషియల్ ఏసీలు రూమ్స్, ఏసీలు ఏమీ లేవు సార్. ఓన్లీ కూలర్స్ ఉంటాయి. రసంకాలం కూలర్స్ పెడతాం. ఆ పైన కూడా సోలార్ రావడం వలన వేడి రాదండి కిందకి. మొత్తం కంప్లీట్ సోలార్ పలకలే ఉంటాయి పైన అన్ని బిల్డింగ్ల మీద. అట్లా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొస్తానంటే పంపుతారా? ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది సార్. మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ మనవడు మనవరాలు పెళ్లి శుభలేఖలు చూపిస్తేనే వాళ్ళ ఇంటికి పంపిస్తాం సార్. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో బయటికి పంపించాము. వాళ్ళు 10 రోజులు ఇంట్లో ఉంటామన్నా కూడా కుదరదండి. ఇవన్నీ కూడా ముందు మేము నిబంధనలు వాళ్ళకి ఇష్టమైతే సెల్ ఫోన్ కూడా ఉండకూడదండి వాళ్ళ దగ్గర. వాళ్ళు మాట్లాడాలంటే ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలి. వాళ్ళకి సెల్ ఇస్తాం, తీసుకెళ్ళి ఇస్తామంటే. ఇవన్నీ కొన్ని నిబంధనలు ఉన్నాయి, అవి అట్లాగే పాటించాలి. అట్లాగే ఉంటుందండి. అందరూ అలాగే ఉంటారండి. అంటే జ్ఞానం పెంపొందించుకోవడానికి, ఈ అటాచ్మెంట్ తగ్గించుకోవడానికి, మానవ సంబంధాలు ఉన్నప్పటికీ కూడా
ఈ అటాచ్మెంట్ తగ్గించుకుంటూ జ్ఞానం పెంపొందించుకుంటూ అదే అదే అనే దాని సిద్ధాంతాన్ని కూడా ఇలాంటివి వర్తిస్తూ చివరి ఉంటాయి. రోజుల్లో డిటాచ్మెంటే ఉండాలనే అటాచ్మెంట్ ఉద్దేశంతో ఉండాలి, అటాచ్మెంట్ కన్నా డిటాచ్మెంటే ఉండాలి. కానీ మీకు అటాచ్మెంట్ అయిపోతుంది వాళ్ళందరితోటి. పొద్దున్న కానీ మీరు లేవగానే వాళ్ళు చూడకపోతే మీరు ఉండలేరేమో అటాచ్మెంట్ తోటి. కానీ నేను కూడా ఫస్ట్లో అలాగే ఉండేది. ఆ మామగారికి ఎలా ఉంది, ఈ మామగారికి ఎలా ఉండేది, ఫోన్ చేయటం ఇవన్నీ ఉండేది. నేను కూడా నాకు 62 ఏళ్ళు వచ్చినాయి. ఇంక డిటాచ్మెంట్లోకి వచ్చాను ఇక్కడ మా గోశాలలో కూడా. అంతే. ఇప్పుడు మురళి గారు మీరు ప్రేమాలయానికి 15 సంవత్సరాలు పెట్టి సేవ చేస్తున్నారు. చక్కగా దాని అభివృద్ధి కోసం మీ వంతు సహకారం మీరు అందిస్తున్నారు. అలాగే మీరు చాలా సేవా కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారు, ప్రతి దాంట్లోనూ ఉంటూ ఉంటారు. ఏ రకంగా మిమ్మల్ని ఎక్కడెక్కడ ఎవరెవరు కొన్ని ఏ రకమైన అవార్డు ప్రదానం చేశారు, లేదంటే ఏ రకమైన సన్మానాలు చేశారు, ఎక్కడ ఏ రకంగా ఇచ్చారనేది ఒకసారి చెప్పు. నన్ను అంటే నేను గోశాలలోకి వచ్చి కూడా 25 ఇయర్స్ అండి. 2000లో వచ్చాను. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గోశాల ఫెడరేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అట్లాగే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా మెంబర్గాను. అనేక గోశాలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 36 గోశాల ఫెడరేషన్ ఉంది. వీటన్నిటికి కూడా కావాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి 2008లోనే సెక్రటరీ టు ది గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకుని అన్ని గోశాలకి ఈ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకొచ్చాం. అట్లాగే ఇంకా గవర్నమెంట్ని అడుగుతున్నాం. అంటే అదర్స్లో ఉంటుంది ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆ బిల్లుని కూడా తగ్గించమని డొమెస్టిక్గా తీసుకురామని అడుగుతున్నాం. ఇంకా మీటింగ్స్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ ఇంకా అప్రూవల్ చేయాల్సి ఉంది. అంటే సెక్షన్ 80 అలాంటివి. అవును సార్. అట్లాగే అనేక మంది అనేక రకాలుగా నన్ను గౌరవించారు, అట్లాగే సన్మానాలు చేశారు. అట్లాగే 2014లో ఎన్ఆర్ఐ సంస్థలు 440 మంది ఎన్ఆర్ఐ సంస్థలు ఉన్న ఒక పెద్ద సంస్థ ఢిల్లీలో జనవరి 26న నాకు హిందూరత్న అవార్డు అనేది ఇచ్చారండి. హిందూరత్న అవార్డు కింద ఇచ్చారు. అట్లాగే రీసెంట్గా మన ఏలూరు కలెక్టర్ గారు సేవారత్న అవార్డు ఇచ్చారు. అట్లాగే సత్తెనపల్లి ఆర్యవైశ్యులు వాళ్ళ దాంట్లో నన్ను గుర్తించి నేను ఎంతోమంది విద్యార్థులకి చదువు చెప్పించడం వలన 10 ఏళ్ళ నుంచి విద్యా సేవారత్న అవార్డు కూడా ఇచ్చారు. చదువు చెప్పించడం అంటే నేను ఒక 10 ఏళ్ల క్రితం శివానసూయ విద్యానిధి ఫౌండేషన్ అని మా అమ్మగారు నాన్నగారి పేరుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాను. నాకు చాలా చదువు అంటే చాలా ఇష్టం. డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలనుకున్నాను. కానీ నాన్నగారు ఆర్థిక పరిస్థితి లేకపోవడం వల్ల నన్ను చదివించలేకపోయారు. అందువల్ల వాళ్ళు నాకు దేవుడు అనుగ్రహించారు కాబట్టి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి సంవత్సరంలో సుమారుగా 20-22 మందిని చదివించడం జరుగుతూ ఉంది. అనేక మంది ఈ 10 ఏళ్లలో సుమారుగా 320 మందిని నేను చదివించడం జరిగింది. అట్లాగే వచ్చిన వడ్డీని అంటే 37 లక్షల చిల్లర ఈ 10 సంవత్సరాల్లో పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ 50 లక్షల మటుకు అలాగే డిపాజిట్గా ఉంచాను. ఇది మా ఫ్యామిలీ ట్రస్ట్ కింద ఉంచుకున్నాను. చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇలా ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ మా సంస్థకి ట్రస్ట్కి ఇస్తారంటే అలా కాదు, ఈ సంస్థ మా ఫ్యామిలీది, మీరు ఎవరన్నా చదివించాలంటే మిగతా వాళ్ళని ఇచ్చి చదువుకోండి అని చెప్పి. అట్లాగే ఎవరైతే బాగా పూర్ స్టూడెంట్సే వాళ్ళ క్యాస్ట్తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రొఫెషనల్ కోర్స్ ఎవరు చేసినా వాళ్ళకి సహకారంగా డిగ్రీ చదివే వాళ్ళకి 25,000, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి 15,000 ఈ రకంగా సపోర్టెడ్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పైకి వస్తూ మనకి ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఈ సంస్థ పెట్టిన తర్వాత మానవత ఫౌండర్ రామచంద్రారెడ్డి గారు ఇది గుర్తించి మురళి ఒక్కడే ఇలా చేశాడు, మన మానవతా తరపున కూడా ₹1,00,00,000 వరకు చేసి విద్యాదానం చేయాలని ఆయన సంకల్పించారు. అలా 1,75,00,000 విద్యాదానానికి ఆయన స్ఫూర్తితో విద్యానిధి ఫౌండేషన్ దానికి మన ఆలపాటి నాగేశ్వరరావు గారు చైర్మన్గా ఉండి ఇదంతా సాధించారు. ఎంతోమందిని మానవత చదివిస్తుందండి ఈరోజు. నా ప్రోగ్రామ్ వీళ్ళకి కూడా బాగా నచ్చి ఇంతమంది చదివించడం నాకు చాలా ఆనందదాయకం. అంతే కదండి, మీకు స్ఫూర్తే కదా మీరు చదివించారు. ఇందాక మనం అనుకుంది కూడా అదే, పేర్లో ఉన్నట్టయితే మురళి గారు అలా చేశారు కాబట్టి నేను ఏదో చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. ప్రేమాలయానికి ఇంతమంది డోనర్స్ అంటే డిస్ప్లే అనేది సరే, అది మీ సంస్థ ఆశయాలు, మీ సంస్థ నియమ నిబంధనలు అనుకున్నది పక్కన పెట్టండి. ఈ చదివించడంలో మీకు ఏమన్నా అప్డేట్ ఇలాగా ఈ రకంగా పాస్ మార్కులు ఉండాలని కానీ, లేకపోతే క్వాలిఫైడ్ ఉండాలని కానీ ఏమైనా పారామీటర్స్ ఏమైనా ఉంటాయా? ఉన్నాయి సార్. నాకు అంతా కూడా బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి పెద్దగా ఇవ్వను. నేను తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని ఫ్యామిలీలో ఒకళ్ళు చదివించిన ఆ ఫ్యామిలీ నిలబడుతున్న ఉద్దేశంతో రూరల్ ఏరియాలో కూడా ర్యాండమ్ ఇన్స్పెక్షన్ చేస్తాను నేనే. అలాగే మన మానవతా సభ్యులు జిల్లా అంతా ఉన్నారు. ఎక్కడి నుంచి ఏదైనా కామరకోట నుంచి, తడికలపూడి నుంచి ఒక అప్లికేషన్ వస్తే అక్కడ నా సభ్యులను మానవతా సభ్యులతో ఎంక్వైరీ చేసి వీళ్ళు నిజంగా డిజర్వ్డ్ అని తెలిసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఇన్స్టిట్యూషన్కి డైరెక్ట్గా
మేము అమౌంట్ ఇస్తాం సార్ కాలేజీ ఇన్స్టిట్యూషన్కి. ఆ విద్యార్థికి ఇవ్వమండి, అతని పేరుతో ఆ ఇన్స్టిట్యూషన్కి డైరెక్ట్గా ఇస్తాం సార్. డైరెక్ట్గా ఇస్తారు. ఇస్తాం సార్. అంటే ఫుల్ ఫీజు ఇస్తారా అని? కాదు సార్, ఆ సపోర్ట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 15,000, అట్లాగే డిగ్రీ వాళ్ళకి 25,000, Okay. ప్రొఫెషనల్ కోర్సు వాళ్ళకి ఒక 30,000 రూపాయలు. అంటే బీడీఎస్ వాళ్ళు, అది కూడా వాళ్ళు 2 కోట్లు కట్టిన వాళ్ళకి ఎవరంటే ఏమీ లేని వాళ్ళకి మాత్రమే. ఆ సపోర్టెడ్గా ఉపయోగపడుతుంది సార్. సపోర్టెడ్. ఆ సందర్భంలో విద్యారత్న బిరుదును కూడా మీకు ప్రదానం చేశారు సార్. ఏ సంస్థ చేశారండి? సత్తెనపల్లి ఆర్య వైశ్య సంస్థలండి. ఓకే. మరి ఎలా ఉంది ఇప్పుడు మీకు? సంతృప్తిగా ఉందా లైఫ్లో? చాలా చాలా సంతృప్తిగా ఉంది సార్. అది నేను చదువుకోవడానికే డబ్బు లేని నేను ఇంతమందిని చదివిస్తున్నాను, ఇంత సేవ చేసుకోగలుగుతున్నాను, దేవుడిచ్చిన వరంగా భావించే రోజు కూడా నా కృతజ్ఞతలు ఆ దేవునికి సమర్పించుకుంటాను సార్. ఇట్లాంటి మంచి జీవితాన్ని నాకు ఇచ్చారు అని. ఎంతమంది అబ్బాయిలు మీకు? నాకు 2 అబ్బాయిలండి. పెద్ద బాబు ఎంటెక్ ఆటోమోటివ్ డిజైన్ చేసి టాటా మోటార్స్లో పనిచేసేవాడు. పనిచేస్తూ 1 సంవత్సరం అయిన తర్వాత రిజైన్ చేసి 2019లో ఇంటికి వచ్చేసాడు. నాన్నగారు మీరు పెద్దలు అయిపోతున్నారు, మీ దగ్గరే ఉంటాను, ఏదైనా చేసుకుంటానన్నారు. ఆయన కూడా ప్రకృతికి సంబంధించింది ఈ బైక్స్ అంటే ఛార్జింగ్ స్టేషన్స్ ఆయన చదువుకున్న దానిలో పెట్టుకుని ఆ తక్కువ ప్రాఫిట్ వస్తుందని చెప్పినా కూడా నేను అదే చేసుకుంటాను, బ్రేవ్ అది ఇవ్వడానికి ఇష్టపడ్డా ఆయన చాలా చక్కగా చేసుకుంటున్నాడు. ఎన్నో అదర్ కంపెనీస్ వాళ్ళే కూడా చక్కగా సర్వీస్ చేస్తున్నాడు. అతనుకున్న డిజైన్ ఆ చదువుకున్నాడు కాబట్టి మోటార్ డిజైన్ చాలా బాగా చేస్తున్నాయండి. ఈ కలుషితాన్ని పర్యావరణ ఉద్దేశంతో ఇందులోకి వచ్చారు. అది కొంత సపోర్ట్ చేస్తుంది ఈ పర్యావరణానికి. అట్లాగే చామర్తి కృష్ణ గారని సూర్య గ్రూప్ ఆఫ్ ఎండి గారు, ఆయన నేను చాలా చక్కటి స్నేహితులు. ఆయనే ఈ షోరూమ్ని ఓపెన్ చేయడం జరిగింది 2020లో. ఆయన ఇంకొకటి కూడా, ఏలూరులో ఆటోలు చాలా పొల్యూషన్ తీస్తున్నాయి, త్వరలో ఆటోలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టండి అని చెప్పి ఆయన స్ఫూర్తినిచ్చారు. దాని మీద బాబు కొంత వర్క్ చేస్తున్నాడు సార్. రెండో బాబు వచ్చేసి సాఫ్ట్వేర్లో 2 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ 2 సంవత్సరాల క్రితం లండన్ వెళ్ళి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసి అక్కడే రీసెర్చ్ కూడా చేసి కాన్వకేషన్ అయిన 3వ రోజు బ్రిటిష్ రైల్వేస్లో ఆపరేషన్ మేనేజర్గా ఉద్యోగం వచ్చిందండి. ఆయన అక్కడ చేస్తున్నారు బ్రిటిష్ రైల్వేస్లో, లండన్ సిటీలోనే ఉంటాడు. ఫ్యామిలీలో కూడా వాళ్ళు అనుకున్నారు, మీరు అనుకున్న విధానంలోనే చక్కగా వాళ్ళు సెటిల్ అవ్వడం చాలా తృప్తిగా జరుగుతుంది సార్. ప్రేమాలయంలో వెంకటేష్ గురూజీ గారు చెప్తారు అని ప్రత్యేకంగా మీరు వాళ్ళని కౌన్సిల్ చేయడానికి కానివ్వండి, ప్రవచనాలు చెప్పించడానికి కానివ్వండి, భగవద్గీత లేకపోతే ఇలాంటివి చెప్పించడానికి ఎవరైనా ప్రతిసారి వార్షికోత్సవాల్లో కానివ్వండి, విడిగా కానివ్వండి, ఎవరినో వస్తే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతో చెప్పించే కార్యక్రమాలు కూడా ఉంటూ ఉంటాయి. అవును సార్. మానవత నుంచి నిర్మలా గారు అట్లాగే ఇంకా కొద్దిమంది వచ్చి వాళ్ళతో కొంతకాలం గడపమని చెప్తాం సార్. కొంత సమయాన్ని గడిపి వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తారు. అట్లాగే భగవద్గీతని ఒక సుమారుగా 2-3 నెలల నుంచి స్టార్ట్ చేశాము. ఒక శ్లోకం చెప్పి వాళ్ళ చేత అనిపించి ఎంతవరకు వస్తే అంతవరకు ఆ తాత్పర్యం చెప్పి వాళ్ళని గైడ్ చేయటం. అట్లాగే కొన్ని పురాణాలు కూడా అప్పుడప్పుడు కొద్దిమంది వస్తుంటారు. ఇస్కాన్ నుంచి కూడా వచ్చి వాళ్ళ భజన్స్ చేసి చాలా బాగా చేస్తారు. సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు వచ్చి 1-2 నెలల్లో ఒక ప్రోగ్రాం భక్తి భజన్స్ చేయించి చాలా చక్కగా వాళ్ళు చేస్తారు. అనేక రకాలుగా వాళ్ళని ఎంటర్టైన్ చేయటం. అట్లాగే వాళ్ళని కొంతమంది భక్తులు, ఒక భక్తుడైతే షిరిడీ తీసుకెళ్ళాడు, మొత్తం ఆయనే ఖర్చు పెట్టుకుని అక్కడ అకామిడేషన్స్ అన్నీ మొత్తం రానిపోని ఛార్జీలు చేసుకెళ్ళారు. అలాగే వారణాసి నేను తీసుకెళ్ళాను. అట్లాగే ద్వారకా తిరుమల ఓ సంవత్సరంలో ఒకసారి అట్లా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. 53 మంది. దాంట్లో రాగలిగిన వాళ్ళని మాత్రం తీసుకెళ్తారు. కొంతమంది బెటర్ అయిన వాళ్ళు రాలేకపోతారు. అట్లా రాగలిగిన వాళ్ళందరినీ సెక్యూర్డ్గా తీసుకెళ్తాం. తీసుకొస్తాం సార్. తీసుకొస్తారు ప్రామాణిక. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. రామాలయంలో కూడా ఉన్నాయండి పాడి పంటల్లాగా ఆవులు, గోవులు. అక్కడ లేవంటే వృద్ధులు వాళ్ళు ఏం చేసుకోలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే చాలా కష్టం. అలాగే వాళ్ళకి దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా వారంలో 2 సార్లు బయటే మేము చేయిస్తామండి. చాకలను తీసుకొచ్చి వాళ్ళు అవి కూడా చేసుకోలేరు. ఇంక ఈ పనులు అంటే చేయడం కష్టం అంటే. ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్ అక్కడ చేసుకోవాలంటే మీరు అవకాశం ఇస్తారు. బర్త్డే వచ్చిన వాళ్ళందరూ కూడా, ఈ మామూలందరూ కూడా అందరూ ఆశీర్వదిస్తారు. వాళ్ళు కూడా ఏదో పళ్ళు ఏదన్నా వాళ్ళ చేతికి ఇస్తారు. అట్లా మ్యారేజ్ డేస్ కూడా చాలా జరిగినాయి. అట్లా అక్కడ చేసుకుంటారు. మేము స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నా పిల్లలు
నా మ్యారేజ్ డే, నా బర్త్డే కూడా అన్నీ అక్కడే చేసుకుంటాం. అక్కడే చేసుకుంటాం. వాళ్ళ మధ్యలో చేసుకుంటేనే ఆనందంగా ఉంటుంది సార్. అంతమంది అంత పెద్ద వృద్ధులు మనల్ని ఆశీర్వదిస్తారు సార్. ఇప్పుడు ఇంకా ఎక్షన్ చేయడానికి ఇంకా అవకాశం ఉందని మీకు? మనకి సైట్ అయితే ఇంకా ఉంది సార్, ఇబ్బంది లేదు. కానీ నెమ్మదిగా కొంచెం ఒకేసారి పెంచుకోవాలంటే వాళ్ళకి మళ్ళీ సహకరించే వాళ్ళు చాలా తగ్గిపోయారంటే, వాళ్ళని ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా చూసుకోవాలంటే మనకి అంత సపోర్టెడ్ టీం ఉండాలి సార్. టీం డెవలప్ చేయడానికి గురూజీ ఎంతో కష్టపడుతున్నారు. వాలంటరీగా వచ్చి మనకి సర్వీస్ చేసేవాళ్ళు చాలా కష్టమైపోతూ ఉంది. వాళ్ళని పెంచుకుంటే కానీ మనం బెనిఫిషియర్స్ని పెంచుకోవడానికి అవకాశం లేదు సార్. లేదు సార్. ఆ రకంగా ముందుకు వెళ్తాను. ఇప్పుడు ఈ రచనలు చేయించడం కానివ్వండి, పుస్తకాలు రాయించడం కానివ్వండి, పుస్తకాలు రాయడం కానివ్వండి, ప్రేమాలయం తరఫున ఒక లిటరేచర్ ఏమన్నా మీరు? సావనీర్ ప్రింట్ చేసామండి 25 సంవత్సరాలకి. మా జరిగిన ఈ 25 సంవత్సరాల మొత్తం ప్రగతిని అంతా కూడా దాన్ని తీసుకొచ్చాం. అట్లాగే కొంతమంది మామూలు రామకోటి రాసుకుంటారు, అవి కూడా పుస్తకాలని మళ్ళీ కావాల్సిన వాళ్ళకి పంపిస్తే అది వాటిని చేసుకుంటాం. కొంతమంది రాస్తారు, కొంతమంది రాయలేని పరిస్థితి, వాళ్ళు నామనామం చెప్పుకుంటారు. ఓ 2 గంటల రూపాయలు రోజు కూడా ఈ నామజపం జరుగుతుంది సార్, గాయత్రి నామజపం జరుగుతుంది. ఉదయం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ప్రతిరోజు సూర్యహోమం చేయాలంటే వాళ్ళకి సూర్యహోమం నేర్పాము. మన గోశాల నుంచి పిటకలు, ఆవు నెయ్యి అన్నీ పంపిస్తాం, అక్కడ చేస్తారు. అట్లాగే వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఇంచుమించుగా ఒక 9 రకాల 10 రకాల వరకు ఆకుకూరలన్నీ మేమే పండించుకుంటాం. ఆర్గానిక్గా జీవామృతం తయారు చేసి ఒక తోటమాలి ఉన్నాడు, చక్కగా పండిస్తాడు. ఆ పంట మేమే వాడుకుంటాం. ఇప్పుడు మామూలుగా మీరు గో సంరక్షణకు కూడా కార్యదర్శిగా ఉన్నారు అంటే ఇది ఎక్కడ ప్రత్యేకమైనటువంటి వివాదం గురించి ఏమి కాదు, ఇది సహజంగా గో సంరక్షణ గురించి మనదే కాదు ఎక్కడైనా సరే ఈ సంరక్షణలో లోపాలు ఉన్నాయంటారా ఎక్కడన్నాను? గోవు సంరక్షణలో లోపాలు ఏమి ఉండవు సార్. ఎవరైనా స్వచ్ఛందంగా చేయాలనే వస్తారు. మన ఏలూరు గోశాల కూడా సుమారుగా 500 ఆవులు ఉన్నాయండి. అన్నీ కూడా జాతులు. మనకి ఇండియన్ బ్రీడ్స్ 32 బ్రీడ్స్లో 28 బ్రీడ్స్ ఉన్నాయండి ప్రస్తుతం. దాంట్లో 12 బ్రీడ్స్ ఏలూరు గో సంరక్షణ సమితిలో ఉన్నాయి. ఏలూరు గోశాల కొప్పాక, ఏలూరు, పాలగూడెం అనే 3 హ్యామ్లెట్లుగా ఉండి ఈ 500 ఆవుల్ని సంరక్షించబడుతున్నాయి. చాలా జాతి ఆవులు. ఈ జాతి పాలు దొరకాలంటే సిటీస్లో లీటర్ 200 రూపాయలు అమ్ముతున్నారు. అట్లాంటిది మన గోశాలలో ఇది ఒక సేవా సంస్థ కాబట్టి 80 రూపాయలకి అమ్ముతున్నాం. చాలామంది ఉదయం సాయంత్రం వచ్చి ఈ ఆవు పాలు తీసుకెళ్తారు. అలాగే టెరాస్ గార్డెన్ చేసే వాళ్ళకి జీవామృతం, రైతులకి ఘన జీవామృతం, అట్లాగే మన దగ్గర గోమయం, గోమూత్రం కూడా రైతులకు అందిస్తూ ఉంటాం. ఇది చాలా సింపుల్ ప్రైస్లోనే. ఎందుకంటే గోశాల నిర్వహించబడాలంటే కొంత ఆదాయం కూడా కావాలి. ఇదంతా కూడా డిజిటలైజేషన్ అంటే 2016 నుంచి కూడా ప్రతి రూపాయి ఆన్లైన్లో రావాలి. మనం పేమెంట్ చేసే ప్రతి రూపాయి కూడా ఆన్లైన్లో, వాళ్ళ శాలరీస్ కూడా ఆన్లైన్లోనే వెళ్తాయి. ఇప్పుడు ఈ జాతి ఆవులకు సంబంధించిన పాలు, నెయ్యి తీస్తే ఏమైనా ఔషధాల కింద పనిచేసే అవకాశం ఉందంటారా? 100% అండి. ఆవు నెయ్యి చాలా గొప్ప, అది ఔషధం. అది డైరెక్ట్గా తీసుకున్నా పర్లేదు. అనేక ఔషధాల్లో కూడా దీన్ని ఆవు నెయ్యిని, ఒరిజినల్ ఆవు నెయ్యిని అంటే జెర్సీ, హెచ్ఎఫ్లు కాకుండా ఈ ఆవు నెయ్యిని నిజంగా పిల్లలకి అందించినట్లయితే ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు నెయ్యి కానీ వాళ్ళ ఇంటెలిజెన్సీ అద్భుతంగా పెరుగుతుంది. దానికి ఉదాహరణ మా పిల్లలేనండి. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా తయారయ్యారు. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండగలిగారు. ఇప్పుడు మురళి గారు, మామూలుగా ఈ గవర్నమెంట్ కూడా పూర్తిగా దృష్టి పెట్టింది, చాలా స్వచ్ఛంద సంస్థలు దృష్టి పెట్టాయి. పొలిథిన్ బ్యాగ్స్ వాడకూడదు, ఇవన్నీ ఉంటాయి. ఒక ఆటం బాంబు లాంటిది ఒక పొలిథిన్ బ్యాగ్ మనకు కనుక వాడినట్టయితే అని ఒక ఉంది. ప్రత్యేకంగా ఆవులు తింటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఆవులకి లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అనేది కూడా అందరికీ తెలిసింది. దాని మీద ప్రత్యేకంగా ఇప్పుడు ఆవుల సంరక్షణ ఎలా ఉన్నా ఈ పొలిథిన్ బ్యాగ్స్ వాడకపోకుండా ఉండాలి అనే దాని మీద మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇటు రామాలయం నుంచి కానివ్వండి, మన గో సంరక్షణ నుంచి కానివ్వండి, వ్యక్తిగా మీకున్నటువంటి సేవా తత్వంతో కానివ్వండి, ఇప్పటివరకు ఏమైనా చేసిన కార్యక్రమాలు ఉన్నాయా? ఈ పొలిథిన్ బ్యాగ్ వాడద్దు అని చెప్పి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది బుర్రకథల ద్వారా చెప్పిస్తారు, డ్యాన్సుల ద్వారా బ్యాలెట్లు ప్రదర్శిస్తారు. అలాంటివి ఏమన్నా చేస్తున్నారా? చేసే అవకాశం ఏమన్నా ఉందా ముందర? మా మానవత గోశాల కలిసి ఈ ప్లాస్టిక్ బ్యాగ్లు నిర్మూలించడం కోసం అనేక క్లాత్తో తయారు చెంది అవి డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే మన గోశాలలో పాలు కోసం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాటిల్స్ వద్దు, ఓన్లీ స్టీల్ క్యారియర్లే తీసుకురావాలని నిబంధన పెట్టాం సార్. చాలా మంది మారారంటే. అది కూడా చక్కగా లీటరు 2 లీటర్లు ఉన్న ఆ క్యాన్ పలానా చోట కొనుక్కుని వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పడం వలన వాళ్ళు చాలా మారారంటే. కానీ మీరు అన్నట్టుగా ఆవులు బ్యాగులు ఎలా తినేస్తున్నాయంటే గో సంరక్షణ నిర్వహిస్తున్న చోట్ల ఎక్కడ
ఈ జరగదండి. ఈ రోడ్డు మీద వదిలేసిన కొంతమంది వ్యక్తులు ఉంటారు సార్ ఏలూరులో. ఆ వ్యక్తులు ఏంటంటే తక్కువ రేటుకి దూడలను తీసుకొచ్చి అవి రోడ్డు మీద వదిలేస్తారు సార్. అవి 3 ఏళ్ళకి ఈనేసి మళ్ళీ చక్కగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పాలు ఇచ్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసి ఈ బ్యాగ్లని అవన్నీ చెత్త అని అన్నీ తినేస్తున్నాం సార్. దీనికి నిజంగా నా మిత్రులు SMR బాబు గారు నేను ఒకసారి డ్రైవ్ చేసి ఒక 6 లారీలని కీసర గోశాల, వరంగల్ గోశాలకి పంపించగలిగామండి, ఇక్కడ ఉండకూడదనే ఉద్దేశంతో. కానీ కొంతమంది సభ్యులు దీన్ని వేరే రకంగా ఆపాదించి చేయటం వలన మేము ఆగిపోయామండి. ఇది కేవలం ఏ గోశాల వాళ్ళు గోవులను బయటకు వదలరండి. ఈ కొంతమంది వ్యక్తులు చేసే ఇవేమో రాత్రిపూట ఆటోల కింద, లారీ కింద పడిపోయి అవన్నీ మా దగ్గరికి వస్తాయి. మేము మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేసి బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఇది నాదేనండి పట్టుకెళ్ళిపోతాడు. అది గో సంరక్షణ ప్రకారం ఉంది. ఈ పొలిథిన్ బ్యాగుల నిషేధంలో బయట ఆవుల్ని మనం నిషేధించడానికి మానవుడు వాడినా క్యాన్సర్ వస్తుందంటారు. వాడ ఈ పొలిథిన్ బ్యాగులు వాడితే భవిష్యత్తులో క్యాన్సర్ పేషెంట్ అయిపోతారనే నినాదం కూడా మొదలైంది. అలాంటి దాంట్లో కూడా 53 మందితో మీరు ప్రేమాలను నిర్వహిస్తూ కాస్త అవకాశం ఉన్నప్పుడు గన్ని బ్యాగులు తయారు చేస్తూ చిన్నగా చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు అంటే అందరూ 60 ఏళ్ళ వాళ్ళు దాటిన వాళ్ళే. ఎక్కువ మంది దాంట్లో అసలు ఏమీ చేయలేని వాళ్ళు, కొద్దిగా చేసేవాళ్ళు 5-6 ఉన్నా వీళ్ళు ఏంటంటే వాళ్ళు చేయట్లేదు కాబట్టి మేము కూడా చేయమంటారు. అదే ఒక ఇబ్బంది ఉంటుంది. కానీ ఈ గన్నీ బ్యాగులు చేయగల ఇది అవకాశం వాళ్ళలో లేదు సార్. అంత స్ట్రెంత్ లేదు, వాళ్ళ స్ట్రెంత్ లేదు. మానవత ఏలూరు గో సంరక్షణ సమితి కలిసి సుమారుగా ఒక 7-8 నెలలు ఈ క్లాత్ బ్యాగులని డొనేషన్ తీసుకొచ్చి ప్రతి చోట అందరికీ ఫ్రీగా ఇచ్చామండి. అలాగే పోలీసు వ్యవస్థ కూడా ఎంతో సహకరించింది. సెంటర్స్లో 1000 బ్యాగులు మానవత ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. ఇప్పుడు గో సంరక్షణకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి ఆస్తులకు సంబంధించిన రెంట్లు కానివ్వండి అవన్నీ కూడా క్రమంగానే వస్తూ ఉంటాయి సార్. ఒకళ్ళిద్దరు లేకపోయినా నేను బీయింగ్ అడ్వకేట్ నేను కోర్టులో ఫైల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రప్పించేలాగా చేస్తున్నాను. అది ఇబ్బంది ఏం లేదు. కేవలం పాలమ్మకం, ఈ రెంట్లు ఎంతో పూర్వం ఇచ్చిన ఎంతోమంది డొనేషన్స్ ఇచ్చిన షాపుల నుంచే రెంట్లు వస్తాయండి. ఆ రెంట్లు కొద్దిమంది ఇచ్చే డొనేషన్స్ దానికి చాలా కష్టంగా, ఎందుకంటే నెంబరింగ్ పెరిగిపోయింది. 500 ఆవులంటే వాడి జీవనాధారం చాలా కష్టం. ఏ రోజుకి ఆ రోజు చాలా జాగ్రత్తగా చూసుకుంటే కానీ దానాన్ని వాటికి అందించలేకపోతున్నాం సార్. అంటే మీరు ఇప్పుడు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు సార్. ఫస్ట్ నుంచి కూడా కొద్ది రోజులు మాత్రమే చేశాను. కానీ జీవనం కష్టంగా ఉండి ప్రాక్టీస్ పక్కన పెట్టి బిజినెస్లో ఎదిగాను సార్. అంటే ప్రాక్టీస్ అంతగా మీకు నడవలేదు, చేయలేనని అనిపించింది సార్ తర్వాత. న్యాయవాది అందుకని వ్యాపారం లక్షణం వ్యాపారంలోకే వచ్చేసారు మళ్ళీ. అవును సార్. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే ఉచితంగా న్యాయ సలహాలు చెప్పడం అంటే చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతారు. అనుభవంతో ఖచ్చితంగా చెప్తుంటాను సార్. చాలా మంది నన్ను అడుగుతారు. ప్రాక్టీస్ లేకపోయినా ఉన్నది కరెక్ట్గా చెప్తాననే ఉద్దేశంతో నన్ను అడుగుతారు సార్. ఎక్కడ చేశారండి మీరు లా? ఎక్కడ? ఏలూరు నైట్ కాలేజీలో చేశాను సార్. లా కాలేజీలో ఈవినింగ్ కాలేజ్ చేశాను సార్. అంటే డే కాలేజీ చేయడానికి స్తోమత లేక మార్నింగ్ అంతా కూడా ఎక్కడొక్కడ పని చేసుకుంటూ ఏమైనా ఫినాయిల్ అట్లాంటి బాటిల్స్ కూడా డిగ్రీ నుంచి అమ్ముకున్నాను. నేను అమ్ముకుని ఆ డబ్బులతోనే జాగ్రత్తగా చదువుకున్నాను. నైట్ కాలేజ్ నేను 85 ఆన్వర్డ్స్ 88 అండి. తర్వాత నైట్ కాలేజ్ మూసేసారు. సుమారుగా 89-90లోనే క్లోజ్ చేసేసారు. ఏమీ పెద్దగా లేదు. కానీ చాలా మందికి ఉపయోగపడింది సార్. చాలా మందికి ఎంప్లాయీస్ కూడా చాలా ఉపయోగపడింది. లా అనేది అది ప్రొఫెషన్ కాకపోయినా అందరూ చదువుకోవాల్సిన విషయం. అంటే లా తెలిస్తే వాళ్ళకి అన్ని రకాలుగాను నాలెడ్జ్ వస్తుంది. అట్లాగే లేడీస్ కూడా చదువుకోవాలంటే లా అనేది భర్తకు ఉపయోగపడతారు బాగా. వాళ్ళ సమాజంలో ఈ ఆటుపోట్లను తట్టుకోవడాలంటే వాళ్ళ లా తెలిసి ఉండాలని అందరికీ. ఇప్పుడు మీ అబ్బాయి గారు చేస్తున్నారని చెప్పారు కదా, మోటార్ బైక్స్, ఈ బైక్స్ చేస్తున్నారు కదా, ఎలా ఉందండి ఇప్పుడు ఆయనకి? బాగుంది సార్. దాదాపు ఈ 5 ఏళ్లలో సుమారుగా 950 వెహికల్స్ అమ్మి వాడి సర్వీస్ కూడా ఎట్ డోర్ స్టెప్ ఆయన మనుషులను పంపించి టెక్నీషియన్స్ చేయిస్తారు. చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అదర్ కంపెనీసే చాలామంది పెట్టారు ఏలూరులో. వాడు తీసేయడం వలన ఆ వెహికల్స్ సర్వీస్ చేసేవాడు లేకపోవడం వలన బాబుకి ఈ డిజైన్ అనేది తెలుసు కాబట్టి ఆటోమోటివ్లో చేశాడు. అందువలన అవి కూడా చేస్తున్నారు సార్.
అనేక మంది నా ఫ్రెండ్స్ కూడా ఇలా చేశారని ప్రశంసించారు సార్. అంటే ఇది బాగానే రన్ అవుతుందండి. కొంతమంది ఏదో బరువుగా ఉన్న వాళ్ళు ఎక్కితే రన్ అవ్వదు, డబ్బులు ఎక్కితే రన్ అవ్వదు అనేది ఉంది కదా, అలాంటిది ఏమైనా ఉంటుంది అంటారా? అదే ఏం లేదు సార్. ఇద్దరు మనుషులు కూర్చుని ఒక బస్తా వేసుకుని వెళ్ళిపోవచ్చు అండి, అట్లాంటిది. దీంట్లో ఇంజిన్ అనేది ఉండదు, ఓన్లీ మోటరే ఉంటుంది. మోటార్ అనేది కనీసం 4-5 years ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టదు సాధారణంగా. అలాగే సర్వీసింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాడు ఎంతైనా క్యాపిటల్ పెట్టి అమ్మగలిగే కెపాసిటీ అందరికీ ఉంది. సర్వీస్ చేయగలగాలి. దీంట్లో సర్వీస్ కూడా చాలా తక్కువే ఉంటుంది, కానీ ఆ పాయింట్ తెలుసుకొని సర్వీస్ చేయగలగాలి, అప్పుడు సక్సెస్ అవుతుంది సార్. ఓన్లీ బైక్స్ అండి, ఇప్పుడు 3-wheelers ఆటోలు కూడా? ఇంకా 3-wheelers మేము స్టార్ట్ చేయలేదు సార్, త్వరలో స్టార్ట్ చేయాలని బాబు అంబిషన్. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. దానికి ఏంటంటే ఆటంకం, బ్యాటరీస్ మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ లేదు సార్, అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిందో ఈ ప్రైస్ 50% పడిపోతుంది సార్. దానికోసం ఎదురు చూస్తున్నారు. మోడీ గారు కూడా ఈ మధ్యన ఈ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన చేశారు. ఇంకొక 1 yearలో ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాం సార్. బైక్ వాల్యూ తగ్గుతుంది, బైక్ వాల్యూ తగ్గిపోతుంది, ఆటోల వాల్యూ తగ్గిపోతుంది, కార్ల వాల్యూ కూడా తగ్గిపోతుంది. 26 చివరికి ఆల్మోస్ట్ ఆల్ చాలామంది ఈ బైక్స్లోకి ఈ కార్స్లోకి వచ్చేస్తారు. ఇప్పటికే చాలామంది వచ్చారు. గవర్నమెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ కార్లని కూడా ఈ ఛార్జింగ్ కార్లే కొనాలని చెప్పి. 26కి చాలా ఆల్మోస్ట్ ఆల్ 50 to 60% గడిపోవచ్చు నా ఉద్దేశం. ఇప్పుడు గోశాలలో ఈ గడ్డి తేవడానికి కానివ్వండి, మిగిలిన దినుసులు తేవడానికి కానివ్వండి, మీ దగ్గర ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. మనకి 2021లో కుమార్ గుప్తా గారు ఒక ట్రాక్టర్, ట్రక్ అన్నీ ఇచ్చారండి. సుమారుగా 14 లక్షలు పెట్టి మనకి ట్రాన్స్పోర్ట్కి చాలా ఉపయోగపడేలాగా. ఆ గడ్డి ఇప్పుడు 22 ఎకరాలు పండించుతున్నామండి, సూపర్ నాపియర్. దాని కోతకి నెలకి 1,50,000 కూలి పనులకు అవుతున్నాయి సార్. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ లాస్ట్ ఇయర్ మళ్ళీ కుమార్ గుప్తా గారు దాదాపు 855 స్వరాజ్ ట్రాక్టర్ మిషన్ కొనడానికి సుమారుగా 14 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈరోజు చక్కగా మిషనే కోసి ట్రక్కులో వేసేసుకుంటుంది. డైరెక్ట్గా ఇక్కడికి 3-4 టన్నులు ఈ 3 గోశాలకు సరఫరా తీసుకొస్తున్నాం. అంటే అలాగే ఈ మిషన్ ఉండటం వలన మొక్కజొన్న చొప్ప కూడా, పచ్చి చొప్ప, ఎండు చొప్ప కూడా కోసి వాటిని ఆవులకి వినియోగించడం, దీని వల్ల ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం కోసం. అలాగే రైస్ మిల్లర్స్ అందరూ కూడా తవుడు ప్రతి సంవత్సరం మనకు డొనేషన్గా ఇస్తారు, అది కూడా వాటికి ఉపయోగపడతాయి. పాలల్లో SNF కొలెస్ట్రాల్ పెరగడం కోసం, వెన్న శాతం పెరగడం కోసం మేము జొన్నలు రోజు ఉడకబెట్టి ఆవులకు పెడతా ఉంటాయి. అలాగే ఎండుగడ్డి సేకరణ చాలా కష్టమైపోయింది. ఈ సంవత్సరం 175 ఎకరాలు ఎండుగడ్డి సేకరించడం జరిగిందండి. చాలా కష్టమైన పరిస్థితుల్లో రాను ఎండుగడ్డిని కొనడం ఇంకా కష్టమైపోతుంది అనిపిస్తుందంట. ఎందుకంటే ప్రొడక్షన్ లేదా అంటే ప్యాడీ పండించే వాళ్ళు రైతులు తగ్గిపోయారు సార్. ప్యాడీ స్థానంలో పామాయిల్, కొబ్బరి, కోకో ఇట్లాంటివన్నీ పెంచడం వలన ప్యాడీని పండించేవాళ్ళు తగ్గిపోయారు. ఎప్పుడైతే ప్యాడీ మీద కూడా ఇన్కమ్ రైతుకి తక్కువగా ఉందంటే, ఇక పోరు ఒక 10 ఏళ్ళ తర్వాత అలా ప్యాడీ దొరుకుతుందా అనే సందేహం వస్తాం సార్. మరి ఎలా దానికి ప్రత్యేకంగా మీరు దానికోసమని ఈ గోశాల గోవులన్నిటి రక్షణ కోసం అని చెప్పి ప్యాడీకి అన్న ప్రత్యేకమైన అది చేయాలంటే మనం ల్యాండ్స్ కొనటం ఈరోజు మన వల్ల అయ్యే పని కాదు. అందుకని పచ్చగడ్డి మన గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ భూమి సుమారుగా 45 ఎకరాలు ఇప్పుడు ఉంది. కొప్ప గోశాలలో మనకి 75 ఎకరాలు ఇస్తే 30 ఎకరాలు సుమారుగా అన్యాక్రాంతమైంది. ఈ అన్యాక్రాంతమైన భూమిని మళ్ళీ మనం అందించడం కోసం గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. చాలా తక్కువ టైంలో ఆ 30 ఎకరాలు కూడా మనకు వచ్చినట్లయితే మనం పచ్చగడ్డిని ఇంకా పండించుకోవడానికి, మీరు అన్నట్టుగా ప్యాడీని పండించడానికి కొంత ఎకరాల్లో అవకాశం ఉంటుంది. ఆయన సాయశక్తిలో చాలా ప్రయత్నం చేస్తున్నారు. గోశాలకు అందించాలనేది ఆయన మెయిన్ ఆలోచిస్తున్నారు సార్. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఇప్పుడు మనకి ఫోన్ చేస్తే రోడ్డు మీద ఒక్కొక్కసారి గావులీని ఆవులు కానివ్వండి, లేకపోతే పడిపోయి అనారోగ్యంతో ఉండే ఆవులు ఉంటే ఎవరికైనా కనబడితే మీకు ఫోన్ చేస్తే, మీ గోసంరక్షణ ఫోన్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆవును తీసుకెళ్ళి వైద్యం చేయించి మళ్ళీ రక్షించడం అనే కార్యక్రమం ఉందండి? అలా కొంతకాలం చేసామండి. గత 4 ఏళ్ల నుంచి చేయట్లేదు. ఎందుకంటే
అలా తీసుకురావడం వలన పోలీస్ కేసులు అవుతున్నాయి సార్. ఈ ఆవుల గలాల వాళ్ళు పోలీస్ కేసులు పెడుతున్నారండి. కానీ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చిందండి, వాళ్ళకి ఫుల్ ప్లెడ్జెడ్గా వెహికల్, డాక్టరు, తర్వాత వర్కర్స్ ఉన్నారండి. మనం డే టైంలో ఎప్పుడైనా మీరు ఫోన్ చేస్తే ఆ నెంబర్కి వెంటనే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు సార్. ఇది యానిమల్ హస్బెండరీ, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ పరివ్యూలో ఉంటుందండి వ్యాను, వెహికల్ కూడా. వాళ్ళు బాగా చేస్తున్నారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా మాకు చాలా చాలా సహకరిస్తున్నారు. వ్యాక్సిన్ ఇవ్వటం కానీ, వాళ్ళు ఇన్ టైంలో వచ్చి మాకు డీవర్మింగ్ ఇవ్వటం కానీ, ఈ డీవర్మింగ్కి వ్యాక్సిన్ కూడా ఇండియన్ ఎమ్నాలజీ సుమారుగా 15 సంవత్సరాల నుంచి ఏలూరు గోశాలకి ప్రతి సంవత్సరం సుమారుగా ఒక 70-80 వేల రూపాయలు వర్త్ ఆఫ్ మెడిసిన్స్ మనకి ఇస్తున్నారు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు యానిమల్ హస్బెండ్కి సంబంధించిన డాక్టర్లు వైద్యం ఫ్రీగానే చేస్తూ ఉంటారు. ప్రాబ్లం వచ్చినా చేస్తుంటారు. మళ్ళీ మీరు డాక్టర్లు తీసుకెళ్తూ ఉంటారు? అక్కర్లేదు సార్, అవసరం అయితే తీసుకెళ్ళచ్చు. కానీ మనం అంతా జాయింట్ డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు, ఏడీలు వీళ్ళందరూ కూడా గోశాల నుంచి మంచి ప్రేమ ఉందండి. ఏలూరు గోశాల ఎప్పుడు ఫోన్ చేసినా, ఇప్పుడు డెలివరీ అవ్వడం కష్టమైతే వాళ్ళు వచ్చి సర్జరీ చేసిన రోజులు కూడా ఉన్నాయండి. చాలా సహకారం ఉంటుందండి వాళ్ళ దగ్గర నుంచి. ఆవులు ఈనిన తర్వాత ఆ దూడకి ఒక పూట కాస్త పాలిచ్చి మిగిలిన తీసి జున్నుపాల కింద తయారు చేసే ప్రక్రియ సహజంగా ఉంటుంది. అది అసలు కరెక్టేనా? ఆ దూడకు మొత్తం ఫుల్గా ఇచ్చేసేయాలి అలాంటి పాలు? అంటే మామూలు ఒంగోలు ఆవు సుమారుగా లీటర్ నడుస్తుందండి. నాటావులు లీటర్ ఇస్తాయి. ఆ పాలు మొత్తం ఆ దూడకు అందించవచ్చు. కానీ నేను చెప్పిన జాతి ఆవులు అంటే గిరి ఆవులు, సాహివాలా, రెడ్ సింధి, ఇది సుమారుగా 7-8 లీటర్లు ఇస్తుందండి పూటకి. అన్ని పాలు తాగితే దానికి మోషన్స్ అయిపోతాయండి. వాటికి కావాల్సిన పాలు 100% అందిస్తామంటే, ఇది సేవా సంస్థ కాబట్టి. అదే డైరీలో అయితే ఆ పాలు కొద్దిగా అందించి తీసేస్తారు. మేము పాలు తాగిన నాడు అంటే సుమారుగా ఒక దూడ 10 నెలలు 11 నెలలు కూడా తాగుతుంది. అప్పటి వరకు దూడగా అందిస్తామండి. అలాగే డైరీలో 1 నెల మాత్రమే అందించే పాలు తర్వాత సపరేట్ చేసేస్తారు, దానికి దానా పెట్టి దాన్ని డెవలప్ చేస్తారు సార్. అంటే నేను అడిగింది కేవలం 2-3 రోజుల వరకు వస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి పాలు వస్తూ ఉంటాయి కదా, 2-3 days వస్తూ ఉంటాయి. అవి కూడా 50% వరకు దూడకిచ్చి మిగిలిన 50% మ్యాక్సిమం అది తాగినంత వరకు ఈ కొద్దిగా హెల్త్. 1 లీటర్ మించి మనం దూడకు పట్టకూడదండి. లీటర్ అంటే చాలా ఎక్కువ. 1/2 లీటర్ పొద్దున, 1/2 లీటర్ సాయంత్రం పడితే సరిపోతుంది. మిగతా పాలు తీసేసి మేము అది కూడా భక్తులకు అందిస్తాం సార్, విత్ ప్రైస్. ఈ ఆవు నెయ్యి ఇవన్నీ కూడా మీరు ఔషధాలకు పనికొచ్చేవన్నీ కావాలంటే గ్యారంటీగా ఒరిజినల్ ఆవు నెయ్యి మేము కాన్ఫిడెన్స్ గోశాల దగ్గర ఉంది 100% సార్. మనం ఆవు పాలు సేల్ అవ్వకపోతే అంటే ఈ సెలవుల్లో అందరూ వెళ్ళిపోతారండి. ఆ సేల్ అవ్వనప్పుడు వెన్న తీయించి, అది కూడా బిలోనా పద్ధతి, శాస్త్రీయ పద్ధతిలో వెన్న తీయించి ఆ పాలని మళ్ళీ సేవా సంస్థలకు ఇస్తామండి. ఆ వెన్న తీసిన దాన్ని అది కూడా బిలోనా పద్ధతిలోనే అంటే దాలి పెట్టి వండి ఆ నెయ్యిని అమ్ముతామండి. అది 100% ఆర్గానిక్ నెయ్యి, అది పూర్తి ప్యూరిటీగా తయారు చేస్తాం సార్. ఎందుకంటే బికాజ్ ఇట్ ఈజ్ టోటలీ ఇది సోషల్ ఆర్గనైజేషన్. దీంట్లో లాభాపేక్ష కానీ కమర్షియలిజం కానీ ఉండదండి. నో ప్రాఫిట్ నో లాస్ ఎంత ఉంటుందండి కేజీ నెయ్యి, ఆవు నెయ్యి ఒరిజినల్? మామూలుగా మార్కెట్లో 4,500 దాకా ఉందండి కేజీ నెయ్యి. కానీ మనం 3,000కి అమ్ముతాం. ఎందుకంటే ఆవు పాలల్లో వెన్న 6.5 హైయెస్ట్ అంటే. దానివల్ల ఏంటంటే సుమారుగా 28-29 లీటర్లలో 1 కేజీ నెయ్యి వస్తుందండి. సో 30 లీటర్లు ఇంటూ 80 రూపాయలు వేసుకుంటే 2,400 రూపాయలు మన ఖర్చు ఇదంతా పోతే పెద్దగా లాభం ఉండదు. కానీ ఒరిజినల్ నెయ్యి చాలా సరసమైన ధరలకు ఇవ్వాలని 3,000కి అమ్ముతాం సార్. ఇంకా మీలో ఉన్నటువంటి మీరు ఇందాక చెప్పారు, నేను అన్నంతసేపు ఈ సేవ ఇలాగే కొనసాగిస్తాను వృద్ధాశ్రమంగా. కొత్తగా ఇంకా ఇందాక అనుకున్నట్టుగా ఇంకా మీకు ఏమన్నా కోరికలు, ఇంకా ఈ రకమైన సేవ చేయాలి, వృద్ధాశ్రమంలో చేస్తున్నారు, గో సంరక్షణలో చేస్తున్నారు, మిగిలిన స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నారు, అలా కాకుండా కొన్ని ఆశయాలతో ఇంకా ఉన్నవి ఏమన్నా మిగిలిపోయిన ఉన్నాయా మీ లైఫ్లో? సంతృప్తిగా చెందారు? అంటే చాలామంది నా ఫ్రెండ్స్, నువ్వు సూర్యాస్తమం అవుతున్న వాళ్ళని చూస్తున్నావు, సూర్య ఉదయాన్ని కూడా చూడండి అని చెప్పారు. నాకు ఒక చిన్న కోరిక ఉంది, ఏదన్నా చైల్డ్ హోమ్ని రన్ చేయాలని అదొక కోరిక. అట్లాగే ఈ ప్లాస్టిక్ నిషేధం గురించి ఒక కార్యక్రమాన్ని గట్టిగా పట్టుకున్నామండి గోశాల మానవత కలిసి. కానీ అది అంత పెద్దగా వర్క్ చేయలేకపోయాం. దానికి ఏలూరు మున్సిపాలిటీ కూడా చాలా సహకరించింది. ఈ ప్లాస్టిక్ వచ్చింది మొత్తం కూడా వెంటనే డిస్పోజ్ అయ్యేలాగా ఈ అనేక చోట్ల మిషన్స్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఆ మిషన్స్ ఇవ్వడానికి అనేకమైన డోనర్స్ రెడీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ని కొంచెం ఎగ్జిక్యూట్ చేసి ఇంకో అవేర్నెస్ పెంచి మీరు అన్నట్టుగా
ప్రకృతిని మనం పూర్తిగా సహకరిస్తూ ఏది విధమైన ఈ ప్లాస్టిక్ ఎమిషన్స్ జరగకుండా చూడాలనే ఆలోచన ఉందండి. చైల్డ్ హోమ్, ఓల్డ్ ఏజ్ ఏమైంది, చైల్డ్ హోమ్లోకి వచ్చారు. అక్కడి నుంచి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళారు. చైల్డ్ హోమ్ కూడా మీ ఆశయం. అలాగే దాని తగ్గట్టుగానే మన గిరిజన స్కూలు ఒకటి 98 నుంచి రన్ చేస్తాం. దాంట్లో కూడా నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. చాలా చక్కగా జీలుగుమిల్ దగ్గర జీలుగుమిల్ సార్ వంకవారి గుడిలో ఉన్న దానికి నేను దాంట్లో కూడా ఒక కమిటీ మెంబర్ని. ప్రతి సంవత్సరం ఒక 5గురిని అడాప్ట్ చేసుకునేవాడిని పూర్వం. ఈ 10 ఏళ్ళ నుంచి 5గురు అంటే 25,000 ఫస్ట్ చెక్ వాళ్ళకే ఇస్తాను, తర్వాత మిగతా పిల్లలకి ఇస్తాను సార్. ఆ రకంగా కొంత మాత్రం జరుగుతుంది. ఫిజికల్గా కూడా అక్కడ కొంత సర్వీస్ చేయాలని కోరుకుంది సార్. Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. ఆవులు సంరక్షణే కాదు, ఆవుల యొక్క వైభవం, ఆవులతో ఉండేటువంటి అనుబంధం, ఆవులకి పెళ్ళిళ్ళు చేయడం, శ్రీకృష్ణ తులాభారం లాగా ఆవులతో తులాభారం, గోతులాభారం ఇలాంటి కార్యక్రమాలు కూడా మీరు చేశారు. ఏంటి అసలు గోతులాభారం అంటే అసలు ఏంటి? అలాగే మన శాస్త్రంలో కృష్ణ తులాభారం అనేది ఉంటుంది, అందరికి తెలుసు. ఏ కోరికతో అయితే ఆ పదార్థంతో చేస్తే ఆ కోరిక తీరుతుంది అనేది కృష్ణ తులాభారం మనం తెలియజేస్తుంది. అట్లాగే శాస్త్రంలో గోతులాభారం కూడా అట్లాంటి విశిష్టత ఉందండి. అందుకని గోవు ఎంతైతే ఉంటుందో వెయిట్, దానికి సంబంధంగా. అలాగే నాకు షుగర్ ఉంది, షుగర్ బెల్లాన్ని 600 కేజీలు తులాభారం చేసి చుట్టూరు 3 ప్రదక్షిణాలు చేసి ఆ గోకి దానం ఇచ్చి ఆ బెల్లాన్ని మొత్తం గోవులన్నిటికీ వాటికి దానాగా ఇవ్వచ్చు. అట్లాగే దీంట్లో అనేక రకాల పదార్థాలు ఉన్నాయి. 2014లోనే ఏలూరు గో సంరక్షణ సమితి నందు మనం గో తులాభారం చేశాము. సుమారుగా 26 టన్నులు గోకి ఉపయోగపడే దానా పదార్థాలు వచ్చినాయి. అది చాలా రోజులు వాటికి పెట్టడం జరిగింది. అట్లాగే గో కళ్యాణం అనేది శాస్త్రంలో చాలా గొప్ప విశిష్టత ఉందని నేను తెలుసుకోగలిగాను. నాకు ఆడపిల్లలు లేకపోవడం వలన కన్యాదాన ఫలితం దక్కదని ఎంతోమంది పండితులను కలిసి ఈ కన్యాదాన ఫలితానికి పొందాలంటే ఏం చేయాలి, నాకు వేరే 2-3 ఆడపిల్లలు పెళ్లి చేయడం వేరు, ఆ కన్యాదాన ఫలితం దక్కదు కదా, దాన్ని ఏం చేయాలని అడిగితే శాస్త్రంలో చెప్పింది గో కళ్యాణం. అది కూడా గో కళ్యాణం చాలా అద్భుతంగా ఒక మేల్ని నేనే పెంచి 3 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక ఫిమేల్ తీసుకొచ్చి వాడికి వివాహం చేయడం జరిగింది. చాలా వైభవంగా జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంటర్నల్గా మగ పురుషుడు కానీ ఆడవాళ్ళు కానీ క్యారెక్టర్ అనేది డెవలప్ చేసుకోవాలనే విషయాన్ని నేను ఎక్స్పోజ్ చేయాలనుకున్నాను. అది ఎంత పెద్దగా ఎక్స్పోజ్ కాకపోయినా మళ్ళీ అదే ఆవుకి శ్రీమంతం కూడా చేశాను. నాకు చాలా తృప్తి అనిపించింది. చాలా చక్కగా జరిగింది. గో శ్రీమంతం అంటే అర్థం కాక చాలామంది 1000 మంది భక్తులు వచ్చారు. మా ప్రిన్సెస్ కూడా సరిపోలేదండి. చాలా చక్కగా జరిగింది, వైభవంగా జరిగింది. అంటే మనుషులు ఎలా చేసుకుంటున్నామో దానికి అనుగుణంగానే గోవులను కూడా ట్రీట్ చేయాలి, దానికి అలాగే చేయాలి అని సంకల్పం సార్. గో కళ్యాణాలు కూడా చేశారు. గో కళ్యాణం కూడా చేశాను సార్. వాడికి పిల్లలు కూడా పుట్టాయి. వాటికి పుట్టిన పిల్లే శ్రీమంతం చేశాను. ఆవుకి శ్రీమంతం చేశాను. దాని పిల్ల కూడా పుట్టింది. మీకు మొత్తానికి ఆడపిల్ల లేదనే తీర్చింది, కొరత తీరిపోయింది. అట్లాగే ఆ గోశాలల్లో మనం తిరుగుతున్నప్పుడు ఏదైనా మనకి నెగిటివ్ మైండ్ అనేది రాదు, అలాగే పాజిటివ్ మైండ్ కూడా రాదు, చక్కగా న్యూట్రల్లో ఉంటుందండి. ఇది అబ్జర్వ్ చేసుకున్నాను. ఏదైనా మనం ఒక స్ట్రెస్ ఫీల్ అయినా లేకపోతే నేను ఇబ్బందులు పడుతున్నా ఆ గోశాల మనకి ఆ గోవులు ఖచ్చితంగా ఆ గోశాలలో కాసేపు కూర్చున్నా దానికి సొల్యూషన్ దొరుకుతుందండి. ఈ విషయాన్ని నేను అప్పుడే గ్రహించాను. ఇప్పుడు చాలామంది చెప్తాను, గోశాలలో మీకు ఏ ఇబ్బందులు ఉన్నా రండి, ఆ గోకేదో పెడుతూ చూడండి, చేయండి, మీకు పరిష్కారం దొరుకుతుందని చెప్తానంట. గో తులాభారం అంటే ఎలా ఏం చేస్తారండి? దాన్ని వెయిట్ చేస్తారు. ఒక పక్కన గో ఉంటుందండి, ఇంకో పక్కన దానికి సరిపడా ఏదో ఒక పదార్థం గో దానా ఒక పక్కన పెట్టి సమానంగా వచ్చిన తర్వాత గోకి చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేసి దాన మంత్రంతో ఆ గోకి ఇస్తాం సార్. అంటే ఎత్తు వెడల్పు సమానం అవ్వాలా? అదే 2 వెయిట్లు సమానంగా అయిపోవాలి. సుమారుగా ఆవు 450 నుంచి 600 కేజీల వరకు ఉంటాయి. ఆ 450 కేజీలు పదార్థంతో సమానం అవ్వాలి. బెల్లం కానివ్వండి, ఏదైనా సరే, ఏ దానా అయినా పర్వాలేదు. అలాంటి తులాభారం మీరు చేశారు. అవును సార్. ఏలూరులో మొట్టమొదటిసారిగా మన ఏలూరు గో సంరక్షణలో జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఆ దానా అంతా కూడా మిగిలిన మిగతా ఆవులకి అన్నిటికీ కొద్ది రోజులు పెడతా ఉంటాం. అంటే ఈ రకంగా కూడా దానాన్ని మనం మెయింటెనెన్స్ కోసం భక్తులకి వాళ్ళ కోరిక తీరుతుంది,
మనకి దానా రూపంలో వస్తుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది సార్. తర్వాత కంటిన్యూ అవుతుందా అండి గోతులాభారం? కొంతమంది బర్త్డే రోజున, మ్యారేజ్ డే రోజున చేసుకుంటూ ఉంటారండి. శ్రీకృష్ణ జయంతి రోజున ఖచ్చితంగా తులాభారం చేస్తూ ఉంటారు. కనీసం 7-8 మంది 10 మంది దాకా ఉంటారు సార్. వాళ్ళు రకరకాల వాళ్ళ ఏదనుకుంటారో కోరికతో వాళ్ళు చేసుకుంటారు సార్ పదార్థంతో. అంటే ఆ ఒకటే పదార్థం 4-5 చేస్తే అది పాడైపోవడం, ఎక్కువగా ఉండకపోవడం, క్వాంటిటీ పెరిగిపోవడం. డ్రై ఐటమ్సే తీసుకుంటాం సార్. కందులు, మినువులు, నువ్వులు అట్లాంటివి. అవి మళ్ళీ మేము ఏం చేస్తామంటే నూకాడించేసి ఉడకబెట్టి పెడతామండి ఆవుకి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసి అది చాలా హైజీనిక్ ఫుడ్ ఆవుకి. మామూలుగా కొనాలంటే మేము కొనలేము అయింది. ఇలా వస్తేనే మనం ఉడకబెట్టి పెట్టగలుగుతాం. ఈ గోతులాభారం వస్తేనే చేసుకుంటాం. అంటే ఏలూరులో మొట్టమొదటి గోతులాభారం చేసింది మీరే? ఏలూరులో చేసి ఏలూరులో మొట్టమొదటి ఆ రోజున తులాభారం లేకపోతే హైదరాబాద్ నుంచి తెప్పించి ఇక్కడ చేసాము. వెంటనే చామతి కృష్ణారావు గారు ఇలా తెప్పించుకోవద్దు, నేనే ఇస్తానని ఆయన డొనేట్ చేశారు. ఇప్పుడు తులాభారం రెడీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు మీరేమి ఇచ్చారండి తులాభారం అంటే? నేను ఎక్కువ బెల్లం ఇస్తుంటాను సార్. ప్రతి సంవత్సరం నుంచి మంచిగా ఏదో చేసుకుంటాను, ఏదో ఒకటి ఎక్కువ బెల్లం ఇస్తుంటాను సార్. అంటే ఏమైనా ఉందా దానికి బెల్లానికి విశేషం ఉందా? నాకు డయాబెటీస్ ఉందని చెప్పి అది తగ్గాలని చెప్పి గోవులకి అవి సమర్పించుకుంటాను సార్. స్వీట్లు తినరా మీరు? మరి డయాబెటీస్ ఉంది కదా, చాలా జాగ్రత్తగా తింటాను. అది కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలి సార్. అప్పుడు గోశాల అభివృద్ధి చెందుతుంది. ఆ గోవులకి పూర్తిగా న్యాయం జరగలుగుతాం. గో కళ్యాణాలు ఉండాలి. అవును సార్. వాడికి ఏమన్నా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటారు మరి? అంటే ఈ గోతులాభారం ఏంటి, వాళ్ళ బర్త్డే రోజు, మ్యారేజ్ డే, లేదా కృష్ణ జయంతి రోజు, ఇట్లా అనేక రకాలుగా మనం క్యాన్వాస్ చేస్తూ డెవలప్ చేస్తుంటాం. గో కళ్యాణం కానివ్వండి, శ్రీమంతం కానివ్వండి, మన ఇంట్లో ఆడపిల్లకి ఏ రకంగా మనం చేసుకుంటామో ఆ రకంగా చేసుకున్నట్టయితే ఈ ధర్మం 4 కాళ్ళ మీద నిలబడుతుంది. గోవు ద్వారా ఆయన నమ్మినటువంటి మురళి గారు అనేక విషయాలు మళ్ళీ గోవు గురించి తెలియజేశారు. ఆయన మరోసారి కృతజ్ఞతలు. చాలా